ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. సరదాగా అన్న మాటలు గొంతు మీదకి తెస్తాయి అని పాపం గుప్తా ఊహించి ఉండరు. గంటా సుబ్బారావు గుప్తా ప్రకాశం జిల్లా వైసీపీలో నలుగురికి తెలిసిన కార్యకర్త. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఒక సమావేశంలో చెప్పారు ఆయన. సరదాగా మాట్లాడుతున్న తీరులో ఆయన అన్న మాటలు వీడియో వైరల్ అయ్యింది. పర్యవసానంగా గుప్తాపై అత్యంత అనాగరికంగా, అమానుషికంగా దాడి జరిగింది. బాలినేని జన్మదిన వేడుక సభలో గుప్తా మాట్లాడిన తర్వాత ఒక రాత్రి సుమారు 20 మంది వ్యక్తులు గుప్తా ఇంటికి వెళ్ళి ఆయన భార్యను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇంటి ముందున్న వాహనం ధ్వంసం చేశారు. ఇది మొదటి దాడి. భయపడిపోయిన గుప్తా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైసీపీ కార్యకర్తలు పని కట్టుకుని గాలించారు. గుప్తా పలానా లాడ్జిలో తలదాచుకున్నాడని పసిగట్టి అక్కడికి వెళ్ళారు. వాసన్నను అనేంత మొగాడివా అంటూ బాలినేని అనుచరులు సుభాని అనే వ్యక్తి నాయకత్వంలో గుప్తాపై దాడి చేశారు. బూతులు తిట్టారు. విచక్షణారహితంగా కొట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టారు. చేతులు జోడించి వేడుకునే వరకు కొట్టారు. ఈ తతంగమంతా వీడియో తీశారు. ఇది రెండవ దాడి. మళ్ళీ ఇదే గుప్తాను పట్టుకొచ్చి అంతా మంచిగానే ఉంది, వైసీపీతో ఏ గొడవ లేవు అని చెప్పించారు. ఇది మూడో దాడి. బయటకు కనపడిన దౌర్జన్యం. దీంతో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ కార్యకర్త జగనన్న భక్తుడి పరువు మర్యాదలు బహిరంగంగా గంగలో కలపటం సంపూర్ణమైంది. చుట్టూ చేరిన 4-5 కేకలు వేస్తూ ఫోన్లో వీడియో తీస్తుంటే వాసన్న అనుచరుడు ఒకడు బండబూతులు తిడుతూ మొహంపై దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మోకరిల్లి చేతులు జోడించి క్షమాపణ కోరిన గుప్తా 24 గంటలు గడవకుండా తనకంత భయంకరమైన అవమానం కలిగించిన వాళ్ళు మా వాళ్లే మహా మంచివాళ్ళు అంటూ మాట్లాడాల్సి వస్తే అది ఇంకెంత అవమానం. మనసులో రగులుతున్న అవమాన భారాన్ని పక్కన పెట్టి మాట్లాడక తప్పని పరిస్థితి. మాట్లాడకపోతే మరింత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో. గుప్తాపై దాడి బాలినేనికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ దాడికి ఒక్క బాలినేనే కాదు, మొత్తం వైసీపీ అంతా బాధ్యత వహించాలి. ఈ సంఘటనలో సుబ్బారావు గుప్తాను చంపటం ఒక్కటే తక్కువ. లించింగ్ అంటారు చూడండి, కొట్టి చంపటం. ఆ లించింగ్లో ఉండే క్లాసికల్ లక్షణాలన్నీ గుప్తాపై జరిగిన దాడిలో ఉన్నాయి. బాధితుడిని పబ్లిక్గా పరాభవించడం లించింగ్లో ఒక భాగం. దాడి చేస్తున్న వ్యక్తి చుట్టూ చేరి ప్రోత్సహించే అనుచరులు ఉండాలి. వారే ప్రేక్షకులు కూడా. బాధితుడిని భయకంపితుడిని చేయాలి. బాధితుడి అహం, వ్యక్తిత్వం సంపూర్ణంగా మట్టిలో కలిసిపోయి మోకరిల్లాలి. చేతులు జోడించి క్షమాపణలు కోరాలి. ఈ కార్యక్రమం మొత్తానికి సాక్ష్యాలు ఉండాలి. సుబ్బారావు గుప్తాపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో ఈ దినుసులన్నీ ఉన్నాయి. తమ ఘనకార్యాన్ని వారే వీడియో తీసి విడుదల చేశారు. అది చాలా ముఖ్యం. తమ నేరానికి తామే సాక్ష్యాధారాలు సమకూరుస్తున్నామని వారికి తెలుసు. కానీ తమ సంపూర్ణ ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం అది చాలా అవసరం. ముందు సుబ్బారావు గుప్తా మాట్లాడిన వీడియో, తర్వాత అతనిపై జరిగిన దాడి వీడియో రాష్ట్రం అంతా తిరగటంతో పోలీసులు సుమోటా కేసు పెట్టారు. కానీ ఈ కేసు ఏమవుతుందో ఊహించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. గుప్తాకు జరిగిన పరాభవం వైసీపీ మార్కు పరాభవం. అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ లేదు. అధినేత గౌరవం అన్నిటికన్నా ముఖ్యం. గుప్తాను కొడుతూ వాసన్నను అనేంత మగోడివా అన్న సుభాని మాటల్లో మనం వాసన్న బదులు జగనన్న అని చదువుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ కూడా వైసీపీలో ఏమాత్రం అసమ్మతి గొంతు వినిపించినా స్వపక్షం నుంచి స్పందనగా వస్తుంది. బొజ్జగింపు కాదు, దాడులే. ఎక్కడ ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తం చేసినా దాన్ని జగన్ పట్ల అవిధేయతగానే పరిగణిస్తారు. తగిన శిక్ష వేస్తారు. రఘురామకృష్ణరాజు విషయంలోనైనా గుప్తా విషయంలోనైనా జరిగింది అదే కదా. ఈ వీడియోలో గుప్తా ఒక మాట అన్నారు. పార్టీలో నడక సరిలేకపోయినా ఎవరూ మాట్లాడకపోవటానికి కారణం భయం అని అన్నారు. తనకు భయం లేదు కాబట్టి పార్టీ మంచి కోసం మాట్లాడుతున్నానని అన్నారు. భయం లేదన్నాడు కాబట్టి భయం పుట్టించారు.